భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాకతీయ యూనివర్సిటీ మైనింగ్ కళాశాల ఇకపై మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మారనుంది. తెలంగాణ కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఈ విశ్వవిద్యాలయం దేశంలో అరుదైన సంస్థగా నిలుస్తుంది. 300 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ యూనివర్సిటీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ వంటి కోర్సులను యూజీ, పీజీ, పిహెచ్డి స్థాయిలో అందిస్తుంది. అంతేకాక బీటెక్లో మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు 780 సీట్లతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయం యువతకు విద్యా, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జిల్లా అభివృద్ధికి ఊతం ఇస్తుందని కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ రాజు తెలిపారు. స్థానిక ఖనిజ సంపద, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక వాతావరణం ఈ సంస్థ విజయానికి బాటలు వేస్తాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి తలమానికంగా తయారయ్యే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అండి. దీంట్లో మనకి ఇప్పుడున్న ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు బిఎస్సీ జియాలజీ కానీ ఎంఎస్సీ జియాలజీ కోర్సెస్ వాటి అలైడ్ బ్రాంచెస్కి పొందుపరిచారు. లోకల్లో మనకి ఖమ్మం జిల్లా మినరల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సింగరేణి లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మంచి పురోగతి చెందుతున్నాయి. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఖనిజాలు మన ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, చుట్టుపక్కల జిల్లాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి మీద రీసెర్చ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పటికే మన వాళ్ళు మైనింగ్లో నిష్ణాతులై ఉన్నారు. ఇక ముందు జియాలజీ కోర్సెస్, వాటికి సంబంధించిన కోర్సెస్లో కూడా మంచి రీసెర్చ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు అనేది పాల్వంచ, కొత్తగూడెం పట్టణానికే కాదు, ఇది జిల్లా మొత్తానికి కూడా ఒక తలమానికంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం అనేది సహజ వనరుల యొక్క పుట్టినిల్లు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారో వారు ఈ న్యాచురల్ రిసోర్స్ పై కూడా తగిన పరిశోధన చేసి పరిశోధన సంబంధించిన పేపర్స్ను కూడా పబ్లిష్ చేసే అవకాశం ఉంది. అలానే పరిశ్రమకి విద్యా సంస్థల మధ్య ఒక లింకేజ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది.